జరగదు అని రాహుల్ గాంధీ గారు అన్నారు. దాని గురించి మనం మళ్ళీ ఇంకో నెక్స్ట్ రౌండ్లో మాట్లాడుకుందాం. నర్రా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు రేవంత్ ఒక ప్రాజెక్ట్, పర్టికులర్ ప్రాజెక్ట్ ఇవాళ బయటకు వచ్చిన స్కామ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అది ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయన మాకే ఈ గ్రూప్కే రావాలి ఆ ప్రాజెక్టు అని 2100 కోట్లు ఆయనకి ఆఫర్ చేసినట్లు అక్కడ అమెరికాలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆయనతో పాటు ఇంకొక అదే గ్రూప్కి సంబంధించిన కొంతమందిని కూడా ఆ కేసులో యాడ్ చేశారు. ఇది ఒక పర్టికులర్ స్టేట్తో చేసుకున్న ఒప్పందం. ఇలాంటి ఒప్పందాలు ఆయన అనేక స్టేట్లతో చేసుకున్నాడు. మీరు ఇందాక చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారితో కూడా చేసుకున్నారు. ఈ ప్రతి స్టేట్లోనూ ఆయన ఇలాంటిది ఏదో బ్రైబ్ చేసి ఉండొచ్చు కదా. చేసిండనే కదా ప్రతి స్టేట్. ఇది ఒక్క అంశం కాదు, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కటి ఆయన బ్రైబ్. ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు, పోర్టులు ఆయన చేతిలోనే. అదేవిధంగా బొగ్గు సంబంధించినటువంటి బిజినెస్. ప్రపంచ ధనవంతుడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మన ఒక ఆర్టీసీనే 2 రాష్ట్రాల్లో చూసుకుంటే 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇంత ప్రపంచ ధనవంతుడు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ కంపెనీలు, అన్ని కంపెనీలు వాడితే కూడా అదాని ఎంప్లాయీస్ 60,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్న ఎంప్లాయీస్ ప్రపంచ ధనవంతుడు అవుతాడండి? ఈ చరిత్రలో ఉంటుంది ఎక్కడైనా? నువ్వు ఎంత ఉత్పత్తి జరగాలి, ఎన్ని లక్షల మంది ఉద్యోగులు ఉంటే నువ్వు ప్రపంచ ప్రొడక్షన్ లేకుండా. ప్రొడక్షన్ ఇప్పుడు మిగతా వాళ్ళని చూడండి సార్, అంబానీ ఉన్నాడు, వాళ్ళ ఎంప్లాయీస్ చూడండి ఎట్లున్నారు. ఇప్పుడు మిగతా దేశంలో మైక్రోసాఫ్ట్ చూసుకోండి, ఇతర కంట్రీస్ లో ఉన్నటువంటి ధనవంతులు చూసుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ చూడండి, వాళ్ళ ఎన్నో ఎంప్లాయీస్. నువ్వు 50-60,000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకునే ప్రపంచ ధనవంతుడు అంటే మాయమా? అదే మాయమంత్రం చేసిండా? మరి ఏం చేసిండ్రు? ఇది అసలు ప్రొడక్షన్ లేనటువంటిది, శ్రమ లేనటువంటిది. ఇన్ని లక్షల కోట్లు ఏడంగా వచ్చినాయి, ప్లస్ ఇన్ని లక్షల కోట్లు రాగా ఆయనకు ఒక్కనిగా దాదాపు 12 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసిర్రు మన కేంద్ర ప్రభుత్వం. అంటే దేశ సంపద మొత్తం ఆయన జేబులోకి పోతుంది. 4-5 ఈస్టర్న్ మన సౌత్ ఇండియా రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్డిపి ఎంత ఉంటుందో ఆయన ఒక్కంది అంత కాడికి పోయింది. ఎట్లా పోతుందండి? ఇది మొత్తం దోపిడే కదా. భారతదేశ సంపద అంతా దోపిడీ చేసి ఆయన చేతుల్లో పెట్టి రాజకీయంగా ఒక్కొక్క ఎక్కడెక్కడ ఎమ్మెల్యేని దించాలో. ఇప్పుడేమో మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెసే సన్నాయి నొక్కులు నొక్కుతారు కదా, 100 కోట్లు ఇస్తారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు. బీజేపీ వాళ్ళంటే ఎవరు ఇస్తారు? అదాని ద్వారానే పోతాయి అన్ని. ఒక్కొక్క ఎమ్మెల్యేని అట్లా కొంటున్నారు. రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటిది, ఐఏఎస్లను, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను, బ్యూరోక్రాట్స్ని భ్రష్టు పట్టించినటువంటిది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, స్టాక్ మార్కెట్ లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటిది. ఇక న్యాయ వ్యవస్థలో కూడా ఆరోపణలు వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. న్యాయ వ్యవస్థ అంటే ఈ దేశం, ఒక్కొక్క దేశం, ఇప్పుడు శ్రీలంకలో ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రే చెప్పాడు, స్పీకర్ గా ఉన్న, నేను ఆయన చెప్తేనే ఇచ్చిన. అడుగు పెట్టాడు అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినాయి. కెన్యాలో తిరుగుబాటు చేసి తరిమి కొట్టిర్రు. ఇదని పైరవి చేసిండు. అప్పుడు మోడీ పైరవి చేసిండు. మోడీ పైరవికారుడు అయిపోయిండు అదానికి ప్రపంచ వ్యాప్తంగా. ఈయన ప్రపంచంలో గొప్పగా ఏ ప్రధానమంత్రి 30-40 ఏళ్ళ తర్వాతనే ఈ కంట్రీకి పోతున్నాడు అనగానే ముందు ఈ పైరవి కోసమే, అదానికి సంబంధించిన అనేక కంపెనీల పైరవీల కోసమే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఒక కంట్రీకి పోయాడు, అక్కడ కూడా ఈజిప్ట్ అంత పోయిన సంవత్సరం ఈజిప్ట్ అటు పోయాడు, అక్కడ కూడా ఇదే ఒప్పందం, అదానికి సంబంధించిన కంపెనీతోటే ఒప్పందం. ఈయన ప్రపంచ పైరవీకారుడుగా మారిండు అదాని కోసము. వివిధ దేశాల్లో చైనా నుంచి, గుజరాత్ వాళ్ళది ఎగ్జాంపుల్ చెప్తుండండి, చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు, ఎక్కువ మనమే చేసుకుంటున్నాం. మొత్తం మళ్ళీ గుజరాత్ వాళ్ళే ఉంటారు ఇంపోర్ట్స్. అందుకే మళ్ళీ చైనాతోటి రాజకీయంగానో శత్రుత్వం చూపించినట్టు చైనా ఒక ప్రధానమైన శత్రువులాగా చూపిస్తారు. మళ్ళీ మొత్తం ఇంపోర్ట్స్ మొత్తం బిజినెస్ చేసేది గుజరాత్ వాళ్ళే. వీళ్ళ గుజరాత్ వాళ్ళ కోసం మళ్ళీ చైనాకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కడ నిషేధం ఉండదు, అక్కడ ఏది నిషేధం ఉండదు. ఇప్పుడు వాళ్ళకి భూమి కూడా అప్పగించేసిండు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు భారతదేశ భూమి వాళ్ళకి అప్పగించిండు, యుద్ధం చేసేది లేదు, ఏం లేదు, వాళ్ళకి అప్పగించేసి ఇద్దరు కలిసి గస్తీ నిర్ణయించుకుందాము అని ఒక వ్యూహం. ఎందుకు మన స్థలం అప్పగించలేదని చెప్తున్నటువంటిది. వాళ్ళు లోపలికి వస్తున్నారు, వాని వ్యూహం వాడు అనుసరిస్తున్నారు. మన చుట్టూ ఈ రకంగా ఏమైంది, భారతదేశం చుట్టూ శత్రువులను చేసి పెట్టాడు. బంగ్లాదేశ్ తోటి మళ్ళీ వ్యాపారం, ఇది అదానికే, కరెంట్ సప్లై అదాని చేస్తుంది బంగ్లాదేశ్కి. దానికి సంబంధించిన పేమెంట్స్ రాలేదు, నేను ఆపేస్తా అంటున్నటువంటి ఈ సంబంధం కనిపించింది. మళ్ళీ అదే రాజకీయంగా హిందూ ముస్లిం బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ అడ్డుకుంటుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి. మరి ఇన్ని చేసినటువంటిది
అన్ని కెన్యాలో తిరుగుబాటు, ఆస్ట్రేలియాలో తిరుగుబాటు, శ్రీలంకలో ఇదే ఎఫెక్ట్, బంగ్లాదేశ్లో ఇదే ఎఫెక్ట్. అదేవిధంగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ జమ్మలవాడ ఎమ్మెల్యే కూడా వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే కూడా అదాని కంపెనీ కాడిపోయి నిరసన వ్యక్తం చేస్తే బీజేపీ పైనుంచి హైకమాండ్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ఒక లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, శ్రీలంకలో స్టార్ట్ అయింది, బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. అన్ని బైట్స్ ఈయన అడుగుపెట్టిన ప్రతి చోట రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు భారతదేశంలో మాత్రం ఎందుకు స్టార్ట్ కాదు? ఎందుకంటే మోడీయే కదా పైరవి కాడు, ఆయనది కూడా బయట పడుతుంది కదా. పైరవి చేసిందే మోడీ. ఎందుకు చేయాలి? ఆయన విచారణ జరిపించాల్సినటువంటి వ్యక్తే అక్కడ ఉన్నటువంటి, అందుకే జరగదు. ఇక్కడ ఏంది, ఆయన ఒక పెద్ద పెట్టుబడిదారుడు, భారతదేశంలో బిల్డప్ ఎట్లుంది, ఆయన ఒక పెద్ద పెట్టుబడిదారుడు. ఆ పెట్టుబడిదారుడిని మనం ఏమనొద్దు, ఆయన భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతున్నాడు అనే ఒక బిల్డప్ ఆయన మీద ఒక పాజిటివ్ బిల్డప్ చేసి ఉన్నది కదా రాజకీయ వ్యవస్థ. ఆ రాజకీయ కాంగ్రెస్ కూడా కదా. నువ్వు రాహుల్ గాంధీ చెప్పే మాటలకు విశ్వసనీయత లేదు. ముందు మీ ముఖ్యమంత్రితో రాజీనామా చేయిస్తేనే నువ్వు చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటుంది తప్ప, లేకపోతే అదానికి సద్దులు మోసే గ్యాంగ్లో మీరు కూడా సభ్యులే. అదాని అని దొంగ అంటున్నటువంటి దాంట్లో ఆ దొంగకు సద్దులు మోపిస్తున్నది మీ ముఖ్యమంత్రుల చేత మీరే మోపిస్తున్నారు, సద్దులు మోపిస్తున్నారు. అప్పుడు మీరు విచారణ చేసే అర్హత కూడా, విచారణ చేసే డిమాండ్ కూడా మీకు అర్హత లేదు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు భారతదేశం ఒక హైజాక్ అయిపోయింది ఆయన చేతిలో అంత అన్నప్పుడు ఐజాక్ చేసినటువంటి దొంగలకు సద్దులు ఎవరు మోస్తున్నారు? తెలంగాణ ఒక జిఎస్డిపిలో ఉండి దేశానికి సహకరిస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రే మోస్తుండో సద్ది మోసిండు కదా. ఆయన బీజేపీ వాళ్ళు 16 సద్దులు మోస్తే 16 రాష్ట్రాలు 17 రాష్ట్రాల్లో సద్ది కట్టకపోతే నువ్వు కూడా సద్ది కట్టకపోయినావు కదా ఆయన కోసం. మరి ఎట్లా అంటావు దొంగ అని? దొంగ అన్నప్పుడు మరి ఈ సద్ది మట్టుకపోయినటువంటి వ్యక్తిని తప్పించాలి కదా, నువ్వు సద్ది మోయకనే చెప్పాలి కదా. ఈ విషయాన్ని ఒకసారి కొద్దిగా పక్కన పెడితే, రాహుల్ గాంధీ గారి వాళ్ళ ఆరోపణలు చేసినట్లు అనేక దేశాల్లో ఆయన మీద విచారణ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గారు జేపీసీ అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఆయన్ని ఒక భారతదేశాన్ని ఒక హైజాక్ చేసిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. మేము ఇది కంటిన్యూస్గా చేస్తాము, ఎందుకంటే మాధవి బుచ్చి గారి మీద కూడా మేము ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చిందే మేము, ఖచ్చితంగా ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసులో విచారణ జరగాలి అని మేము బలంగా కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ మాధవి గురించి ఈరోజు చెప్పిన టాపిక్ కూడా కాదు, ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ గారు ఆవిడ మీద మొత్తానికి ఈమెను అడ్డం పెట్టే మొత్తానికి జరిపింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడినట్టు చైనా సబ్జెక్ట్లో మాట్లాడుతుండు, మళ్ళీ ఇక్కడ అంటాడు మనం వాళ్ళ వస్తువులు కొనొద్దు, మేక్ ఇన్ ఇండియా అని కూడా అన్నాడు ఇదే ప్రధానమంత్రి. కానీ మొత్తానికి ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రెండోది ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే మొత్తానికి రాహుల్ గాంధీ చెప్పేది విజయ్ గారు ఒక్క నిమిషం, అరే మళ్ళీ నువ్వు ఒక 2 నిమిషాలు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ పక్కన పెడితే మిగతాదంతా మనం మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిందంతా కరెక్టేనా? రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా మోదీ మీద